భారతదేశం మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. భిన్నత్వంలో ఏకత్వమే భారతీయ బలం అని చాటుకుంది. ముఖ్యంగా ఉగ్రవాదులు దేశాన్ని మత ప్రాతిపదికన చేల్చాలనే చిచ్చు పన్నారు. పహల్గాంలో జరిగినటువంటి ఘటనలో మతం అడిగి మరీ కొంతమందిని కాల్చేసినటువంటి తీరు అది కేవలం హిందూ ముస్లింల మధ్య విభజన పెట్టాలన్న తమ లక్ష్యంలో భాగంగానే జరిగిందన్నది సుస్పష్టం. కానీ ఈరోజు భారత రక్షణ దళాలు అలాంటి విభేదాలకు ఆస్కారం లేకుండా భారతీయులమంతా ఒక్కటే అని ప్రపంచానికి చాటే ప్రయత్నం చేశారు. ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన విషయాల్ని వెల్లడించే దానికోసం నిర్వహించినటువంటి మీడియా బ్రీఫింగ్ ఇద్దరు మహిళా అధికారులకు బాధ్యత అప్పగించారు. ఆ ఇద్దరు మహిళలు కూడా ఒకరు కల్నల్ సోఫియా ఖురేషీ, మరొకరు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. చూడండి ఎంత భారతీయ భిన్నత్వంలో ఏకత్వము. ఈ ఖురేషీ ముస్లిం మహిళ. వాస్తవానికి చిన్ననాటి నుంచి కూడా భారత రక్షణ దళాల్లో పనిచేయాలనేటువంటి ఆకాంక్ష నరనరాన పుణికి పుచ్చుకున్నటువంటి వీరనారి. ఆమె కాదు, ఆమె పూర్వీకులు తాత కూడా సైన్యంలో పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఆమె భర్త ఇప్పుడు భారతీయ సైన్యంలో సేవలు అందిస్తున్నారు. ఆమె బిడ్డ కూడా ఇప్పుడు సైన్యంలో కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉన్నారు. అంతటి సుదీర్ఘమైనటువంటి సైనిక దళాలతో సంబంధం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన సోఫియా ఖురేషీ ఈరోజు ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి మొత్తం విషయాల్ని ప్రజల ముందు ఉంచేదానికి బాధ్యత తీసుకున్నారు. గుజరాత్లోని వడోదరాలో పుట్టినామే అంతెంత అన్నట్టుగా ఎదిగి ఇప్పుడు కల్నల్ హోదాలో విధులు నిర్వహిస్తున్నారు. అనేక రకాల బాధ్యతలు నిర్వహించడం ద్వారా యూకేలో కూడా విశిష్టమైనటువంటి గౌరవం పొందినటువంటి మహిళా అధికారిని. అలాంటి మహిళకు ఈరోజు ప్రత్యేకమైనటువంటి స్థానం అప్పగించడం ద్వారా భారత రక్షణ దళాల ప్రత్యేకత మరోసారి చాటుకున్నట్టు అయ్యింది. ఇక రెండో అధికారిని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. వ్యోమిక అంటే వ్యోమము అంటేనే స్కై. ఆమె స్కైలో విధులు నిర్వహిస్తూ ఉంటారు. భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్ హోదాలో ఉన్నారు. 6th క్లాస్లోనే తాను పైలట్ కావాలి అనే కోరికను ఆమె వెలిబుచ్చారు. ఆ తర్వాత ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ చేశారు. అక్కడి నుంచి వాళ్ళ ఫ్యామిలీలో ఎవ్వరూ సైనిక దళాల్లో లేకపోయినప్పటికీ ఆమె తనకున్నటువంటి ఆకాంక్ష కొద్దీ గడిచిన 15 ఏళ్లుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో కూడా అరుణాచల్ ప్రదేశ్లో చాలా ముఖ్యమైనటువంటి రోల్ ఆమె పోషించారు. హెలికాప్టర్ పైలట్గా ఆమెకి చాలా మంచి చరిత్ర. దాదాపు 2500 పైగా ఫ్లయింగ్ అవర్స్ ఆమె క్రెడిట్లో ఉన్నాయి. ఆమె ఎంతగా హెలికాప్టర్ నడపడంలో సిద్ధహస్తురాలో ఈ లెక్కలు మనకు చెబుతున్నాయి. హెలికాప్టర్లో చాలా ప్రముఖమైనటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి హెలికాప్టర్లన్నింటినీ ఆమె ప్రత్యేకంగా నడపడంలో సిద్ధహస్తురాలు. హెలికాప్టర్ అంటే సముద్ర మట్టానికి సమాంతరంగానూ నడపాల్సి వస్తుంది, సముద్ర మట్టానికి 18,000 కిలోమీటర్ల పైన కూడా నడపాల్సి వస్తుంది అవసరమైనటువంటి సందర్భాల్లో. అంత వైరుధ్యం ఉన్నటువంటి హెలికాప్టర్ల నడపడంలో ఆమె అత్యంత సమర్థురాలుగా గుర్తింపు పొందారు. ఈరోజు ఆమెకు ఈ బాధ్యత అప్పగించడం ద్వారా భారతీయతలో ఉన్నటువంటి ప్రత్యేకతను, భిన్నత్వంలో ఏకత్వాన్ని భారత రక్షణ దళాలు చాటినట్టయింది. ఇప్పుడు వీళ్ళిద్దరి పేర్లు ఇప్పుడు మారుమ్రోగుతున్నాయి. ఎవరు వ్యోమికా సింగ్ వింగ్ కమాండర్ ఎప్పుడయ్యారు, ఎవరి సోఫియా ఖురేషీ ఆమె కల్నల్ హోదా ఎప్పుడు దక్కింది, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న దాని మీద రకరకాలుగా జనం పరిశోధించే ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరూ కూడా తమకు సంబంధించినటువంటి విభాగాల్లో అత్యంత ప్రతిభ కలిగినటువంటి అధికారులుగా గుర్తింపు పొందారు. చాలా మంచి ఆపరేషన్స్లో సమర్థవంతమైనటువంటి పాత్ర పోషించారు. వాళ్ళిద్దరూ కీలకమైనటువంటి ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి విషయాల్ని ప్రపంచానికి చాటి చెప్పే బాధ్యత తీసుకోవడం ద్వారా మరోసారి భారతీయతను చాటినట్టు అయింది. వాళ్ళిద్దరికీ మరోసారి అభినందనలు. ఈసారి భారతదేశం పహల్గాం మీద జరిగినటువంటి దాడికి ప్రతీకారంగా టెర్రరిస్టు క్యాంపుల్ని సుమారుగా 9 క్యాంపుల్ని చిన్నాభిన్నం చేసినటువంటి ఘటనకు సంబంధించిన వివరాల్ని పూర్తి ఆధారాలతో సహా వెలుగులో
తీసుకురావడంలో వాళ్ళిద్దరూ చాలా మంచి కృషి చేస్తున్నందుకు మరోసారి మొత్తం భారత ప్రజలందరంగా మన అందరి తరపున కృతజ్ఞతలు కూడా చెప్దాం.